హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పురాణం 16వ అధ్యాయం చదువుకుందాము. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. కార్తీక పురాణం 16వ అధ్యాయం స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయురో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపమములు నశించటేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతునికి సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాలను నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసిన సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమందు ఆకాశ దీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభ దీపమును గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపం పెట్టువారు సాలిధ్యానం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలయను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును, లేక దీపం పెట్టువారిని పరిహాసమాడు వారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులోకొక కథ గలదు, చెప్పెదును వినుము. దీపస్తంభము విప్రుడగవుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోని ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వత్తము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి సిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలిధ్యానముంచి ఆవినేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపం వెలిగించి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెలఫెలమంటూ శబ్దము వినిపించింది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడియుండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూసి, ఓయి, నీవెవరవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మందాధుడనై న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధుల అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండునని చెప్పిడి వాడను. స్త్రీలను పసిపిల్లను హీనముగా చూచుచుండడి వాడను. అందరూ నా శ్రేష్టలకు భయపడేవారే కాని నన్నెవరూ మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడునై పాపినై ఆవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలు అందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 10,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకరాన్యమందుండి కూడా
నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా నన్ను నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయు మీకు తెలియజేసితిని, నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమితాచర్యమొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి నొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగుట మార్గం ఏదైనా కలదా? ఈ జగంబుడ నెల్లర్లకు నెడ్ల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లు? నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో నొకడుగా అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరిరి. అంతనంగీశ్వరుడిట్లు చెప్పచున్నాడు. షోడశాధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.